హిందీలో ప్రధానంగా 5 రకాలు. అందులో వ్యక్తివాచక సంజ్ఞ. వ్యక్తివాచక సంజ్ఞ అంటే సమస్త పేర్లు అంటే అవి వ్యక్తులు అవ్వచ్చు, లేకపోతే మామూలుగా పశువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, వాటికి కూడా పేర్లు ఏమన్నా ఉంటే, లేకపోతే ఊళ్ళు అవ్వచ్చు, లేదా నదులు అవ్వచ్చు, దేనికైతే పేరుందో వాటిని మాత్రమే వ్యక్తివాచక సంజ్ఞలు అంటారు. అంటే ప్రతీది సమస్తం కూడా పేరు ఉండాలి. పేరుంటే అది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది. జాతివాచక సంజ్ఞ అనగా జాతులు అంటే ప్రసిద్ధమైన జాతులు. ఉదాహరణకి మానవ జాతి, పశు జాతి, పక్షి జాతి, ఇలా అన్ని జాతి పేర్లు కూడా జాతివాచక సంజ్ఞ అవుతుందన్నమాట. అలాగే భావవాచక సంజ్ఞ అంటే అన్ని భావాలు అన్ని ఫీలింగ్స్ కూడాను. అంటే మిఠాస్ అంటే మిఠాసు, బచ్పన్ అన్నది మరి బచ్చా నుంచి వస్తుంది, మిఠాస్ అన్నది మేటా నుంచి వస్తుంది. ఇలాగే భావవాచక సంజ్ఞలు చాలా ఉన్నాయి. అన్నీ కూడా మన ఫీలింగ్స్ అనమాట అండి. అదే మన బాధలు, మన సుఖాలు, మన కష్టాలు, మన దుఃఖాలన్నీ కూడా భావవాచక సంజ్ఞలు అవుతాయి. ఇక ద్రవ్యవాచక సంజ్ఞ అంటే ద్రవ్యవాచక సంజ్ఞ లోహాలు, ద్రవ రూపంలోని పదార్థాలన్నీ కూడా ఈ సంజ్ఞలోకి వస్తాయి. పెట్రోలు, డీజిలు, కిరసనాయిలు ఇలాంటివన్నీ కూడా సోన, బంగారము, అలాగే ఇలాంటి సోన, బంగారము, తాంబ, అలాగే ఇలాంటి అన్ని పదార్థాలు అంటే లోహ పదార్థాలన్నీ కూడా ఇందులోకి వస్తాయన్నమాట. ఇక సమూహవాచక సంజ్ఞ అంటే సమూహాలు, గుంపులు అంటే కచ్చ, సేన ఇలాంటివన్నీ కూడా మనకు ఒక సమూహంగా ఉండాలన్నమాట పేరు. ఈ విధంగా సమూహవాచక సంజ్ఞ. ఈ విధంగా మనకు 5 రకాల సంజ్ఞలు ఉన్నాయండి. 5 రకాల సంజ్ఞలను కూడా మనం ఈ విధంగా గుర్తుంచుకుంటే మనకు మంచి మార్కులు వస్తాయన్నమాట.